హైదరాబాద్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. మంచినీటి సరఫరా నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడానికి, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించనున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకు మంచినీటి తరలింపు మరింత సులభతరం అవుతుంది. గోదావరి మంచినీటి పథకం 2-3 దశల కోసం 7,360 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద మల్లన్న సాగర్ జలాశయం నుండి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ మంచినీటి అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో 7 మధ్యస్థ సరస్సులను కూడా గోదావరి జలాలతో నింపుతారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు 3వ దశను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీనికి 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిధి, దాని చుట్టుపక్కల గల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ వెంబడున్న గ్రామ పంచాయతీలకు విస్తరించింది. నిర్మించిన 71 రిజర్వాయర్లలో 15 ఇప్పుడు ప్రారంభించనున్నారు. ఇవి సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసరా, రాజేంద్ర నగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పఠాన్ చెరు, బొల్లారం సహా 14 మండలాల్లోని 25 లక్షల మందికి మంచినీటి అవసరాలను తీరుస్తాయి. కోకాపేట లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేరున్నారు. ఇది కోకాపేట లేఅవుట్, నియోపోలిస్, ఎస్సీజెడ్లకు మంచినీరు, మురుగునీటి పారుదల నెట్వర్క్ను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. దీని నిర్మాణ వ్యయం 298 కోట్ల రూపాయలు. ఇది వచ్చే 2 ఏళ్లలో పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.